హాయ్ హలో వెల్కమ్ టు ఏఓసి హైదరాబాద్ ఏఓసి టూల్ యూజ్ చేసిన ఏఓసియన్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఏంటి ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి. ఓకే, మనం ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసేటప్పుడు మనకున్న రూల్స్ ఏంటి అసలు 9:30 వరకు మనం మార్కెట్ ఏమవుతుందో చూద్దాం ఫస్ట్. ఓకే, 9:30 యొక్క మార్కెట్ యొక్క పొజిషన్ ఏం కనిపిస్తుంది మనకి? ఓవరాల్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ బ్యాలెన్స్ ఉంది. 56% ఎక్కడ ఎక్కువైపు ఉంది, బుల్లిష్ నేచర్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఏమైనా షిఫ్టింగ్ జరిగిందా చూద్దాం. ఏం షిఫ్టింగ్ జరగలేదు. ఓకే, నో షిఫ్టింగ్స్ ఎక్కడ లేదు. బట్ మనకు ఓఏ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి? 25,500 దగ్గర కనిపిస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది రెండు వచ్చి 25,600 ఒక ఈ రేంజ్లో కనిపిస్తుంది. మార్కెట్ ఒక 25,600 ఇదే డేటా కంటిన్యూ అయితే 25,600 టాప్ వచ్చి మనకి బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఉంటుంది. 25,600 సపోర్ట్ వచ్చి మనకి బులిష్ వ్యూ తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ ఏమైనా ఇక్కడికి వాల్యూ ఏమైనా షిఫ్ట్ అవుతే మనకి 25,600 అనేది ఫిక్స్ అయింది కాబట్టి ఇది బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 25,500 యొక్క సపోర్ట్ లెవెల్ నుంచి మనం బులిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, డేటా ఏమైనా చేంజ్ అవుతుందా ఏందనేది మనం చూద్దాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ముందు క్యాండిల్స్ 9:30 వరకు అసలు క్యాండిల్స్ ఏమైంది అనేది మనం ఫస్ట్ బేసిక్ చూద్దాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. మార్కెట్ స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నైన్ థర్టీకి మార్కెట్ ఏం చూపిస్తుంది? మార్కెట్ వచ్చి 9:30 మార్కెట్ వచ్చి సపోర్ట్ ఎక్కడ ఉంది? మార్కెట్ వచ్చి 25,600 యొక్క సపోర్ట్లో ఉంది. సపోర్ట్ నుంచి మనం ఏం చేస్తాం? జనరల్గా సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. మరి సపోజ్ ఈ క్యాండిల్ కనుక మనకి పైన క్లోజ్ అయ్యి ఉంటే మనం ఆలోచిద్దాం ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అనేది. ఓకే, అది ఇంకా సపోర్ట్ కిందనే క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి అది క్లోజ్ అయితే పైకి క్లోజ్ అయితే మనం చెప్తాం, అప్పుడు దాని గురించి ఏం చేద్దామని ఆలోచించవచ్చు. ఓకే, ఈ వాల్యూ 25,500 దగ్గర ఏమైనా వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఇప్పుడు అంత డేంజరస్ సిచ్యువేషన్ ఏం లేదు. చూద్దాం. ఒక ఫస్ట్ టైం సపోర్ట్లోకి వస్తుంది కాబట్టి క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి కొంచెం మనం వెయిట్ చేస్తున్నాం. పైన క్లోజ్ అయితే మనం ఆలోచించేవాళ్ళం. మార్కెట్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు? సరే, మనం 25,600 ఒక సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఇప్పుడు మార్కెట్ వచ్చి 25,550 సపోర్ట్లోకి వచ్చింది. 550 సపోర్టే కదా. ఓకే, మార్కెట్ వచ్చి 25,550 సపోర్ట్లోకి వచ్చింది కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఏం చేద్దామని చూద్దాం ఫస్ట్. అసలు యాక్చువల్ డేటా ఎక్కడ ఏమవుతుంది దాని బేస్లో మన డేటా బేస్ మీద కదా చేయాల్సింది. 9:45కి 9:45 సిచ్యువేషన్ ఏంటి? 9:45 సిచ్యువేషన్ వచ్చి మనకి సపోర్ట్ యొక్క వీక్నెస్ అనేది 25,500 550 దగ్గర ప్లస్ 500 కూడా ఉంది. ఆల్రెడీ ఓఏ వచ్చి మనకి ఆల్రెడీ మార్నింగే ఇక్కడ ఓఏ షిఫ్ట్ అయింది. మేబీ మార్కెట్ వచ్చి 25,500 వరకు రానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ పర్సంటేజెస్ అగ్రెసివ్ ఇంక్రీజ్ అయ్యి ఇది డిక్రీజ్ అయింది అనుకుందాం. మార్కెట్ 500 వరకు కూడా రావచ్చు. ఓకే, ఈ సిచ్యువేషన్లో ఏంటి? మనం ఇక్కడ నుంచి ఏమైనా కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అనిపిస్తుంది? రెసిస్టెన్స్ అనేది మనకి ఫిక్స్ అయింది. ఇది ఓకే 25,600 దగ్గర. మనకి ఇప్పుడు బేరిష్ షూస్ తీసుకోవడానికి, ఎందుకంటే సపోర్ట్ యొక్క వీక్నెస్ కింద ఉంది కాబట్టి 600 టాప్ అనేది అల్టిమేట్ సేఫెస్ట్ లెవెల్, ఇది అల్ట్రా సేఫ్ లెవెల్. మనకి ఈ లెవెల్ దొరికితే మనకి సేఫ్ లెవెల్. 550 యొక్క రెసిస్టెన్స్ కూడా సేఫ్ లెవెల్. బట్ ఈ సిచ్యువేషన్లో మనం ఏమైనా కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఫస్ట్ టైం మన మార్కెట్ వచ్చి 550 సపోర్ట్లోకి వచ్చింది. మార్కెట్ ఒక ప్రెజర్లో 500 సపోర్ట్ వరకు కూడా పోనీకి ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చి మనకు కొంచెం ఇప్పుడు రిస్కీ జోనే అవుతుంది. యాక్చువల్ ఎవరైనా ట్రై చేస్తే ఇక్కడ నుంచి రిస్కీ అవుతుంది. ఓకే, మీ కాల్ ప్లాన్ చేయాలనుకుంటే మేబీ ఇక్కడ నుంచి 500 సపోర్ట్ నుంచి కూడా ప్లాన్ చేసి తప్పించి ఇక్కడ నుంచి 550 సపోర్ట్ నుంచి కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది నాట్ అడ్వైజబుల్ సిచ్యువేషన్ వచ్చి. ఓకే, మళ్ళీ మార్కెట్ వచ్చి సేమ్ 550 సపోర్ట్లోకి మార్కెట్ వచ్చింది. ఎప్పుడు 10 o'clockకి. ఇప్పుడేమో డేటా చేంజ్ అయిందో చూద్దాం మనం. 10 o'clock సిచ్యువేషన్ ఏంటి? ఓఐ అనేది మనకి ఓఐ చేంజ్ ఏమైంది? ఆల్మోస్ట్ మొత్తం ఇంకా 92% ఈ పర్సెంటేజ్ ఇంకా కొంచెం మనకి తగ్గాలి. అసలు తగ్గితే మనకు కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఓకే, 25,500కి వచ్చింది. మనకు వాల్యూమ్ ఏంది? ఆల్మోస్ట్ 90% ఉంది ఇప్పుడు. ఓకే, ఇది మొత్తం ఫిక్స్ అవుతే మనకి 25,500 నుంచి ఇప్పుడు మేబీ 25,550లో కూడా మనకి ఆల్రెడీ వీక్నెసెస్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, మన అల్టిమేట్ సేఫెస్ట్ జోన్ వచ్చి మనకి ఇప్పుడు ఇదే అవుతుంది. ఓకే, ఒకవేళ వాల్యూ ఇక్కడ పెరిగితే మనం ఏమన్నా 550 నుంచి కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వాల్యూస్ ఏమైంది మనకి? ఓఏ చేంజ్ అనేది ఎక్కడ ఉంది? మొత్తం 500 దగ్గర ఉంది. వాల్యూమ్ కూడా ఏమవుతుంది? 90% ఉంది. ఈ 90% వాల్యూమ్ ఏమవుతుందో చూద్దాం. ఇంక్రిమెంట్ ఎట్లా ఉందని. వాల్యూమ్ ఇంక్రిమెంట్ కూడా అగ్రెషన్లో ఉంది కాబట్టి మనకు అడ్వైజబుల్. మనం మార్నింగ్ ఏమనుకుందాం, ఇక్కడ నుంచి మనం బులిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పోనీ ఇక్కడ నుంచి ఏమైనా బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా ఆలోచించండి. బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనకు 550 రెసిస్టెన్స్ మనకి సేఫెస్ట్ లెవెల్ అవుతుంది. ఓకే,
ఎక్కడి రెసిస్టెన్స్ నుంచి ఏమైనా కిందికి మనకి ఎక్కడ 500 దగ్గర కానీ 550 దగ్గర కానీ మన ప్రెజర్ ఉంటే మనం ఇక్కడి నుంచి కూడా బెరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది నో ఎంట్రీ జోన్ అయిపోయింది మనకి. కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ తీసుకోవడానికి, పుట్ సైడ్ తీసుకోవడానికి ఇది ఎంట్రీ, కాల్ సైడ్ తీసుకోవడానికి ఈ జోన్ అనేది మనకి ఇప్పుడు పనికి వస్తుంది. ఓకే, ఈవెన్ దో లెవెల్లో ఉన్న మనం ఏఓసి రూల్ ప్రకారం మనం వచ్చి ఏం చేస్తున్నాం, ట్రేడ్ని అవాయిడ్ చేస్తున్నాం. ఇక్కడ మార్కెట్ అక్కడే ఉంది మనకి 10-12కి ఏమైనా సిచ్యువేషన్ చేంజ్ ఉందో చూద్దాం. 10-12 సిచ్యువేషన్ చూడండి. 10-12 సిచ్యువేషన్లో ఓఐ అనేది ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళిపోయింది. ఓకే, అన్ని మొత్తం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఒక క్లారిటీ వచ్చేసింది. రెసిస్టెన్స్ వచ్చి 25,600 ప్లస్ సపోర్ట్ వచ్చి 25,500. ఇప్పుడు మనకి ఏంటి, బేరీ షిఫ్టింగ్ అనేది పైనుంచి కిందకి జరిగింది కాబట్టి మనకు అల్టిమేట్గా మనం ఈ లెవెల్ నుంచి మనం ఏంటి 500 ఒక సపోర్ట్ లెవెల్ నుంచి మనం అడ్వైజబుల్ ట్రేడ్ అవుతుంది అక్కడ. ఓకే, అవునా కదా. ఇక్కడ నుంచి నా పుట్ తీసుకోనికలేదు, నా ఏంటి కాల్ కూడా తీసుకోనికలేదు, ఎందుకంటే ఈ పర్సెంటేజ్ ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ ఏంటి వాల్యూమ్ అనేది 98% చూపిస్తుంది కాబట్టి, రైట్. మార్కెట్ సేమ్ అదే సిచ్యువేషన్లో 10-24కి ఏమైనా సిచ్యువేషన్స్ ఉందో, 10-24 సిచ్యువేషన్ కూడా అదే. బట్ ఏంటంటే మన చాలా దూరం రెసిస్టెన్స్ అంటే 550 యొక్క 500 యొక్క రెసిస్టెన్స్ నుంచి మనం పైనుంచి ప్రెజర్ లేదు, 600 నుంచి ప్రెజర్ లేదు కాబట్టి మనం ఇక్కడ బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం యాక్చువల్లీ. ఓకే, బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం అంతే, వేరే ఏం లేదు. మార్కెట్ వచ్చి ఇక్కడ ఉంది 500 యొక్క సపోర్ట్ రేంజ్కి వచ్చేసింది. 500 సపోర్టే కదా మనం వెయిట్ చేయాల్సింది. 500 సపోర్ట్లో మార్కెట్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మనం కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా మనం చూద్దాం. ఇప్పుడు 10:39కి 10:39 సిచ్యువేషన్ ఏం చెప్తుంది మనకి, మార్కెట్లో వచ్చి సపోర్ట్ రెసిస్టెన్స్ నుంచి ఏం ప్రెజర్ లేదు కింద. ఓకే, ప్లస్ సపోర్ట్ వచ్చి మనకి 25,500 సపోర్ట్లో ఉంది, 460 దగ్గర ఉంది మనకి. ఫస్ట్ టైం మార్కెట్ అక్కడికి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఒక వ్యూ వచ్చి మనం ఏం చేయొచ్చు, కాల్ తీసుకోనికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది ఎస్ఎల్ హిట్ అవుతుందా, టార్గెట్ ఇస్తుందా లేదని మనకి తెలియదు, చూద్దాం ఫస్ట్ అయితే. మార్కెట్ వచ్చి మళ్ళీ సేమ్ అదే 500 ఒక సపోర్ట్లో ఉంది. ఇప్పుడు 11 o'clockకి ఇందులో ఎగ్జిట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా, లేకపోతే ఏమో డేటాలో ఏమైనా చేంజ్ ఉందో ఒకసారి చూద్దాం మనం ఫస్ట్. 11 o'clock సిచ్యువేషన్ ఏంటి, మనం మార్కెట్ క్లియర్గా చెప్తుంది, ఆర్చర్చి చెప్తుంది, ఏమని చెప్తుంది, నేను 25,000 రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఇంతకుముందు మనకు లేదు. రెసిస్టెన్స్ వీక్నెస్ ఎక్కడికి వస్తుంది, 500కి వస్తుంది. అప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఏంది, ఆల్రెడీ వచ్చి మనకి సపోర్ట్ అనేది ఆల్రెడీ షిఫ్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ఈ రెండు పైనుంచి షిఫ్ట్ అవుతాయి, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏమవుతుంది, బ్లడ్ బాత్ అవుతుంది మనకు. అప్పుడు కాల్ ప్రిఫరెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి రాదు కాల్ ప్రిఫరెన్స్ అనేది, ఎందుకంటే రెండు షిఫ్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఆల్రెడీ ఏదైతే కాల్లో ఇక్కడ ఎంటర్ అయి ఉన్నారో ఇది ఎగ్జిట్ అవ్వాల్సిన స్టేజ్. ఇది లేదు నేను అట్లే మొండికి కూర్చుంటా అంటే చెప్పలేము ఇది టార్గెట్ ఇస్తుందా, లేకపోతే 99% మనకి ఇది స్టాప్ లాస్ హిట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రెజర్ అనేది ఎక్కడికి ఉంది, ఓకే, బేరిష్ ప్రెజర్, కంప్లీట్ బేరిష్ ప్రెజర్ బ్లడ్ బాత్ అయ్యే సిచ్యువేషన్ లా కనిపిస్తుంది. ఇంకా కంప్లీట్ షిఫ్ట్ అవ్వలేదు, ఏదైనా ఒకటి షిఫ్ట్ అయింటే ఇంకా సిచ్యువేషన్ వేరే ఉండదు. అయినా కానీ మనం రిస్క్ తీసుకునే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఓకే, మార్కెట్ యొక్క ప్రెజర్ వచ్చి కంప్లీట్గా బేరిష్ ఉంది కాబట్టి ఈ ట్రేడ్ల నుంచి మీరు ఎగ్జిట్ అవ్వడం తప్పించి వేరే ఆలోచన ఏం లేదు. ఈ సిచ్యువేషన్లో ఏమైనా 11:21కి ఏమైనా మన ఇక్కడ నుంచి ఏమన్నా ఛాన్స్ ఉందో చూద్దాం. 11:21 సిచ్యువేషన్ ఏంటి, 11:20 సిచ్యువేషన్ కూడా అంతే, క్యాండిల్ మేబీ పైకి పోయి ఉండొచ్చు, బట్ మనకు 450 సపోర్ట్ లెవెలే ఇప్పుడు అడ్వైజబుల్. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఓఐ చేంజ్ అనేది ప్లస్ ఓఐ అనేది రెండు మనకి కిందకి వచ్చేసింది. వాల్యూమ్ కూడా ఎంత ఉంది, 90% వచ్చేసింది ఆల్మోస్ట్. ఓకే, ఇంకా 10% వస్తుంది. ఓకే, ప్లస్ ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి, మనకి ఓఐ చేంజ్ అనేది మళ్ళీ ఇంకా డౌన్వర్డ్ వస్తుంది. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనకి కాల్ ఎంట్రీ అనేది మనకి లేనేలేదు. అంటే మేబీ లెవెల్ టు లెవెల్ మార్కెట్ వస్తున్నా మనకు ఆ డేటా ప్రకారం మనకి ఇంట్రెస్ట్ అనేది మనకు అడ్వైజబుల్ ఇంట్రెస్ట్ దొరకట్లేదు మనకి, రైట్. చూసిండ్రా, ఒకవేళ సపోజ్ మీరు ఇక్కడ కాల్లో గ్రీన్ క్యాండిల్ చూసి కాల్ ఎంట్రీ అవుతే మీకు ఏమైంది, సరే ఒక 10 పాయింట్లు ఇచ్చేసి మార్కెట్ మళ్ళీ వచ్చి సేమ్ అదే లెవెల్లో ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. సేమ్ అదే లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ఈ ఈ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, మీకు వచ్చే ప్రాసెస్ ఏంది, 11:21 నుంచి ఆల్మోస్ట్ 12 వరకు, ఒక అంటే ఆల్మోస్ట్ 40 minutes టైంలో మీ ప్రీమియం ఎంత టికే అవుతుంది ఇప్పుడు యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు 12 o'clock అవుతుంది. డేటా ఏం చెప్తుంది మీకు,
కాల్ సైడ్ అక్కడ ఎంటర్ అవ్వకండి అని చెప్తుంది. పొరపాటున ఎవరన్నా కాల్ సైడ్ ఎంటర్ అయినా ఏమైంది, ప్రీమియం టీకే తప్పించి వేరే ఏం లేదు. ఇప్పుడు షిఫ్టింగ్ ఏం జరుగుతుంది కంప్లీట్గా, ఇంతవరకు మార్కెట్ వచ్చి మార్నింగ్ 25,600 ఉంటుంది, ఇప్పుడు మొత్తం కంప్లీట్ వచ్చేసి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ మొత్తం 25,600కి వచ్చింది. కాబట్టి ఇదే లెవెల్ 500 లెవెల్స్. ఓకే, ఎందుకంటే రెండు బేరీ షిఫ్టింగ్ జరిగినాయి, ప్లస్ ఓఐ చేంజ్ అనేది కింద వచ్చింది, ఇది ఆల్రెడీ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంది. కాబట్టి మనం 450 సపోర్ట్ లెవెల్ కోసం మనం కాల్ కోసం చూస్తున్నాం. ఓకే, S-1 నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం అంతే. ఓకే రైట్. ఒక రెసిస్టెన్స్ మనకి 500 ఒక రెసిస్టెన్స్ దొరికిన, 500 రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ దొరికిన మనం ఇక్కడ నుంచి పుట్ కోసం మనం పీ కోసం మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కాల్ కోసం మాత్రం ఈ లెవెల్ నుంచే మనం ప్లాన్ చేద్దాం. మనకి 529 కానీ 437 కానీ లెవెల్సే మనకి ఎంట్రీ లెవెల్స్ తప్పించి వేరే ఎంట్రీ లేదు. అక్కడ నుంచి మనం సరే, ఇప్పుడు మనకి మార్కెట్ వచ్చి 437కి వచ్చింది. మనం ఇక్కడ మనం అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటి మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. మనం ఇక్కడ నుంచి కాల్ తీసుకోవద్దు, పై వరకు వద్దు అని చెప్పేసి ఎందుకు అవాయిడ్ చేసినాం అనే దానికి ఇదే రీజన్. యాక్చువల్గా మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ ఇంకో స్ట్రైక్ ప్రైస్, బేరిష్ ప్రెజర్ ఉంది కాబట్టి మార్కెట్ వచ్చి ఇంకో స్ట్రైక్ ప్రైస్ వరకు కిందికి వచ్చింది. ఓకే, పైన మనకి ఎంట్రీ దొరికిన ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా ఉండేది, బట్ మనకి ఎంట్రీ దొరకలేదు, అంత వేరే ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం, అదేం ఇష్యూ కాదు. ఇప్పుడు డేటాలో మనకి ఏం చూపిస్తుందని మనం చూద్దాం. ఇప్పుడు 121కి 121 సిచ్యువేషన్ ఏంటి, 121 సిచ్యువేషన్ అంతే. 450 సపోర్ట్ ఇది, 450 సపోర్ట్ని కూడా ప్రెజర్లో ఏం చేస్తుంది, మార్కెట్ వచ్చి బ్రేక్ చేస్తుంది. 450 సపోర్ట్ ఇదే కదా. ఓకే, 415 మేబీ ఇప్పుడు ఈ ప్రెజర్లో ఇంకా మేబీ 400 వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి మనకు బేరిష్ తీసుకోవడానికి ఏం లేదు. మనకి ఈ లెవెల్ దొరికింటే అసలు బ్రహ్మాండంగా ఉండేది, ఇది దొరకలేదు ఈ లెవెల్ వచ్చి. ఓకే, ఇక్కడ నుంచి మనకు పీ సైడ్ మనకి అలౌ లేదు అసలు, యాక్చువల్ చెప్పాలి చాలా రిస్కీ, అది అంత వేరే ఏం లేదు. చూద్దాం. ఓకే, క్యాండిల్ వచ్చి ఏముంది, ఎక్కడ వరకు వచ్చింది, ఆల్మోస్ట్ 392 ఏంటి 400 యొక్క సపోర్ట్లో కూడా వచ్చింది మార్కెట్ వచ్చి. 400 సపోర్ట్ నుంచి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది ఒకసారి ఆలోచిద్దాం. 400 సపోర్ట్లో ఇంకా కంప్లీట్ ఏం షిఫ్టింగ్ జరగలేదు, బట్ 400 వీక్నెస్ ఉంది. ఫస్ట్ టైం ఆ టెరిటరీలోకి వస్తుంది కాబట్టి ఎవరైనా రిస్క్ ట్రై చేయొచ్చు, బట్ టోటల్ మార్కెట్ వచ్చి బ్లడ్ బాత్ సిచ్యువేషన్లో ఉంది. ఓకే, 415 ఉంది సపోర్ట్, కాబట్టి సపోర్ట్ మెయిన్ వచ్చి ఓఏ వచ్చి వాల్యూమ్ అండ్ ఓఏ వచ్చి ఇక్కడ 500లో ఉంది. బికాస్ ఆఫ్ ఓఏ చేంజ్ వల్ల మనకి ఏంటి 450 మనకి సపోర్ట్ లాగా చూపిస్తుంది. 400 దగ్గర మార్కెట్ వచ్చిన వీక్నెస్ మనకు కనిపిస్తున్నా, ఒకసారి రిస్క్ ట్రై చేస్తే మనం ఇక్కడ నుంచి ఇది ఒకసారి ట్రై అయితే చేయొచ్చు. ఓకే, మేబీ స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకొని చేస్తే ట్రై చేయొచ్చు, బట్ 100% ఇది ఇక్కడ వరకు టార్గెట్ ఇస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే మార్కెట్ యొక్క కండిషన్ వచ్చి టోటల్గా బేరిష్ ఉంది కాబట్టి, బ్లడ్ బాత్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి, అందుకోసం చెప్పేది. చూసా, అదే చెప్తున్నాను మీకు, ఇది కంప్లీట్ టార్గెట్ ఇస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదని చెప్పేసి. అందుకే ఎక్కడైనా సరే టాప్ దొరికితే ఎంటర్ అవ్వడం తప్పించి వేరే ఇంకా ఆప్షన్ లేదు మనకి. సరే, ఈరోజు ఇది ఒక నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ అనాలిసిస్ మనం ఏబుల్స్ యూజ్ చేసి మనం పోస్ట్ మార్కెట్ చేసింది. ఓకే, ఐ హోప్ మీకు ఈ పార్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ట్రేడింగ్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో కమ్యూనిటీలో దానికి షేర్ చేయండి, ఎందుకంటే నేర్చుకొని సిస్టమేటిక్గా ట్రేడ్ చేయండి. డేటా మనకు ముందు చూపిస్తుంది. మేబీ ఇన్ని బెరిష్ వ్యూస్ మీకు కనిపించినా డేటా మనకు మన లెవెల్స్లో ఏవిఎస్ లెవెల్స్లో మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ దొరకలేదు అసలు, యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, మేబీ ప్రైస్ యాక్షన్లో అక్కడెక్కడ ఏమైనా ట్రై అనిపించచ్చు మీకు, అరే ఇన్ని మిస్ అయినాయి. మిస్ కాదు, డిసిప్లిన్ అనేది ఒకటి ఏఓసి నేర్పిస్తుంది. ఈ డిసిప్లిన్ మనం పాటిస్తాం యాక్చువల్. ఈ డిసిప్లిన్ ప్రకారమే మనకి ఈరోజు ట్రేడ్ దొరికినా దొరకకపోయినా, బట్ వీఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్ ఓన్లీ. నో ట్రేడ్ ఈజ్ ఏ ట్రేడ్ అన్నట్లాగా అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్.